వైసీపీ అధినేత జగన్ ఆయన భార్య భారతిని వ్యక్తిత్వ హననం చేసేందుకు కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. లోకేష్ ట్వీట్ తర్వాత తమకు అనుమానాలు బలపడ్డాయన్నారు. అనుకోకుండా జరిగిన దానిపై కొమ్మినేని క్షమాపణ కోరినా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొమ్మినేని కామెంట్లపై టీడీపీ సోషల్ మీడియాలో ఆర్గనైజ్డ్ ప్రచారం జరుగుతోందన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలపై చూపిన గౌరవం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరన్నారు. అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకునేందుకు కాదన్న సజ్జల కూటమి సర్కార్ అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. లోకేష్ ఆయన ట్వీట్ పెట్టాక అనుమానం వచ్చింది మా వాళ్ళందరికీ, వీళ్ళేదో ఒక ఆర్గనైజ్గా పోతున్నట్టున్నారు, దీని మీద ఎక్కువ చేస్తారనుకొని. సరే నిజంగా ఎవరన్నా ఇదే ఎవరిని అప్పుడే దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రకటన చేసింది. ఛానల్కి ఇది ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము, దానికి సంబంధించి ఖండిస్తున్నాము, కరెక్ట్ కాదని అప్పుడు చెప్పాము. మా స్టాండ్ ఇప్పటికే స్పష్టంగా స్క్రీన్ మీద బిగ్ బ్రేక్ కింద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ అనలిస్ట్ జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. రాత్రి వాళ్ళ ప్రచారం పర్సనల్ లెవెల్ దాటి అసహ్యకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతీయమ్మ గురించి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. ఇది పార్టీకి సంబంధం లేదు, ప్లస్ అతను ఇచ్చాడు. పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పాం. దయచేసి దీని తప్ప వదిలేయలేరు కూడా చెప్పాం. ఇంకా ఆ దుర్భాషలు కానీ, వీధుల్లో వీళ్ళు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం కానీ